జై శ్రీమన్నారాయణ. పాటల పూదోట అనే ఈ ఛానల్ వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏమిటో సంవత్సరం పేరే చాలా చిత్రంగా ఉంది, ఇది పరాభవము అని. అంటే ఈ సంవత్సరంలో ఎవరెవరికి ఏమేమి సత్కారాలు జరుగుతాయో, ఏమేమి పరాభవాలు జరుగుతాయో ఏమి తెలియదు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసే ఒక పద్యంతో మనం ప్రారంభించుకుందాం. ఏ భయాలును వెతలు పరాభవాలు లేని కాలమెల్లరకును కోరెదను నేను, నిత్య కళ్యాణమగుగాత నెగడుచుండ ఊరువాడల పచ్చల తోరణాలు అని ఉగాది శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటూ, ఉగాది అనేది మనం ప్రాకృతికమైనటువంటి ఒక ఋతు సంబంధమైనటువంటి మార్పు. మొన్నటిదాకా శిశిరం అంటాం మనం. ఆ శిశిరంలో ఆకులన్నీ రాలిపోయి వనాలన్నీ బోడిగా తయారవుతాయి. ఈ వసంతం అనేటువంటి ఋతువు ప్రవేశించగానే మనిషి బతుకు పచ్చబడినట్టుగా దానికి సంకేతంగా, దానికి చిహ్నంగా వనాలన్నీ పచ్చబడతాయి. అంటే చెట్లన్నీ కూడా పచ్చగా తయారై చిగుళ్ళు బట్టి ప్రత్యేకంగా మామిడి పూత వస్తుంది. రసాలలో రాజం మామిడి రసం అన్నమాట. అంటే పళ్ళలో ఒక రాజు వంటిది మామిడి. ఆ మామిడి పూత పూసి ఆ పూత తిన్నటువంటి కోకిల స్వాగత గీతాలు పాడుతున్నట్టుగా మనం భావిస్తాం. ఈ ఋతువులోనే పాడుతూ ఉంటుంది ఆ కోకిల గీతాలు. చిలకలు సందడి చేస్తాయి. ఈ విధంగా ఈ ఋతువుకి ప్రకృతి సంబంధంగా ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి బతుకంతా కూడా చక్కగా చిక్కగా పచ్చగా తోరణాలు కట్టినట్టుగా నడవడానికి ఒక చిహ్నంగా ఈ ఋతువు వస్తుంది. దీన్ని మనం ఉగాది పండుగగా జరుపుకుంటూ ఉంటాం. తెలుగు వాళ్ళమే కాదు, మన దేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉగాదిని కొత్త సంవత్సర ఆదిగా జరుపుకుంటూ ఉంటారు. ఇక మిగతా విషయాలని మనకు తెలిసినవే. ఉగాది పచ్చడి తింటాం, అందులో 6 రకాల రుచులు ఉంటాయి. ఈ 6 రకాల రుచులు మన మానవ జీవితంలో ఉండేటువంటి ఒక అనుభవాలకి ప్రతీక. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం, సాధారణమైన విషయాలు. ఈ సందర్భంగా దాశరథి గారు రాసినటువంటి ఒక పద్యాన్ని కూడా మనం సంస్మరించుకుందాం. అవును ఉగాది వచ్చు సమయంబున వెచ్చని వేపపూల మాధవుడరుదించినాడు, బహుధా పరిరమ్య వసంత శాంత సాంజ వికచ మల్లికా మధురహాస విలాస వికాస భావ సంభవ రసనవ్య భవ్య గరిమా నతనూతన వర్షరాజుగా. ఒక దాశరథి గారే కాదు, ప్రతి కవి కూడా, ప్రతి ప్రాచీన కవి, ప్రతి పూర్వ కవి కూడా ఈ ఉగాది రోజున, ఉగాది సందర్భంగా కవితా నీరాజనాలు పండించిన వారే. అసలు ఉగాది నాడు కవితలు రాయని కవి అంటూ ఉండరు. ఎందుకంటే ఊరు వాడల్లో ప్రతి చోట కూడా ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతుంటాయి. ఆ కవి సమ్మేళనాల్లో ప్రతి వాళ్ళు కూడా కవులు పాల్గొని సత్కారాలు పొందుతూ ఉంటారు, చక్కటి కవితలు వినిపిస్తూ ఉంటారు. అలాగే మనకి మన సంప్రదాయంలో పంచాంగ శ్రావణం అని ఒకటి ఉంటుంది. సాధారణంగా పంచాంగ శ్రవణం అంటారు, కానీ పంచాంగ శ్రావణం అనాలి. అంటే పంచాంగాన్ని వినిపిస్తారు పెద్దలు, కాబట్టి శ్రావణం. పంచాంగ శ్రవణం అంటే మనం శ్రవణం చేస్తాం, వినేవాళ్ళం శ్రవణం చేస్తాం. కానీ శ్రావణం చేసేది అంటే వినిపించేది పండితులు. ఆ పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే ఆ 7 రాబోయేటువంటి కష్ట సుఖాల వివరాలు, ఏది మంచి ఏది చెడు, తిథులు నక్షత్రాలు, ఎప్పుడైతే మూఢాలున్నాయి, ఎప్పుడు గ్రహణాలున్నాయి, పంటలు ఎలా ఉంటాయి, ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎట్లా ఉంది, గౌరవాలు ఎట్లా ఉన్నాయి, అవమానాలు ఎట్లా ఉన్నాయి, మొదలైనటువంటి అన్నీ కూడా ఆ పండితులు పంచాంగం ఆధారంగా చేసుకుని చక్కగా మనకి వినిపిస్తారు. అదొక చక్కటి సన్నివేశం మనకి జరుగుతూ ఉంటుంది ఊరు వాడ కూడా, అన్ని పందిళ్లలో కూడా. ఈ విధంగా ఉగాది. ఇక ఆ రోజు మనం ఏం చేస్తామంటే తెలుగుళ్లలో ప్రత్యేకంగా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు శక్తి ఉన్నంత వరకు పిండి వంటలు చేసుకుంటారు, నలుగురు కలుస్తారు, అల్లుళ్ళని కూతుళ్ళని పిలుస్తారు, పిల్లల్ని పిలుస్తారు, ఉత్సవంగా జరుపుకుంటారు. ఎవరి శక్తి కొద్దీ వారు ఉన్నవాళ్ళు మరింత ఎక్కువగా జరుపుకుంటే
పేదవాళ్ళైనా సరే తమకున్నంతలో ఒక ఆనందానికి ప్రతీకగా, ఒక ఆనందానికి గుర్తుగా ఉగాది పండుగను చేసుకుంటారు. అంతా కూడా కులము, జాతి, మతము, వర్గము మొదలైనటువంటివి ఏవి భేదాలు లేకుండా ఉగాదిని ఒక ప్రాకృతికమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి ఒక పండుగగా తెలుగు వాళ్ళంతా కూడా దేశంలో చాలా భాగాల్లో జరుపుకుంటూ ఉంటారు. అది ఒక ఆనందదాయకమైనటువంటి పండుగ. ఇక ఈ పండుగ సందర్భంగా మనమేం కోరుకుంటామంటే, మన ఛానల్ ద్వారా ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, పంటలు బాగా పండాలి, క్షీరం బాగా దొరకాలి, నదులు బాగా ప్రవహించాలి, దేశమంతా కూడా సస్యశ్యామలం కావాలి, అలాగే ప్రతివారు కూడా సంతోషంతో సుఖంగా ఆనందంగా జీవించాలి అనేటువంటి ఒక ఆనందదాయకమైనటువంటి శుభాకాంక్షలను అందరికీ తెలియజేస్తూ, అలాగే ఈ ఏడాది ఏదో పేరులో పరాభవం ఉంది కాబట్టి అందరికీ పరాభవాలు జరగాలని కాకుండా జరగకుండా కాపాడుకుంటూ అందరికీ ఈ ఉగాది ప్రారంభమై ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా శుభాలు జరుగుతూ ప్రతి వారింటా కూడా పచ్చతోరణంలాగా, నిత్య కళ్యాణం పచ్చతోరణం అంట, ఆ నిత్య కళ్యాణంగా పచ్చతోరణంగా ప్రతి ఇల్లు భాషించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ పాటల పూదోట ఛానల్ ద్వారా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం. ఇలాతలం మనోహరం వసంతుడే వరించగా, వనీతలం మధుస్వరం వసంతమావరించగా. ఇలాతలం మనోహరం వసంతుడే వరించగా, వనీతలం మధుస్వరం వసంతమావరించగా. ఇలాతలం మనోహరం. ఎక్కడివి సుగంధాలు, ఎవ్వరివి ఋతుశోభలు, ఎక్కడివి సుగంధాలు, ఎవ్వరివి ఋతుశోభలు. ఆమని సిగలో తురిమిన ఉగాదివే పరిమళాలు, ఉగాదివే శోభనాలు. ఆమని సిగలో తురిమిన ఉగాదివే పరిమళాలు, ఉగాదివే శోభనాలు. ఇలాతలం మనోహరం వసంతుడే వరించగా, వనీతలం మధుస్వరం వసంతమావరించగా. ఇలాతలం మనోహరం. కొత్త ఏడు వచ్చిందని గున్నమావి ముస్తాబులు, కొత్త ఏడు వచ్చిందని గున్నమావి ముస్తాబులు. పల్లవాలు గిల్లి తిన్న కోకిలమ్మ స్వాగతాలు, పల్లవాలు గిల్లి తిన్న కోకిలమ్మ స్వాగతాలు. ఇలాతలం మనోహరం వసంతుడే వరించగా, వనీతలం మధుస్వరం వసంతమావరించగా. ఇలాతలం మనోహరం. శిశిరానికి చిట్టస్వరం పాడింది వసంతం, శిశిరానికి చిట్టస్వరం పాడింది వసంతం. ఋతురాజును కౌగలించి వలపు పాట పాడినవని, ఋతురాజును కౌగలించి వలపు పాట పాడినవని. ఇలాతలం మనోహరం వసంతుడే వరించగా, వనీతలం మధుస్వరం
వీచగా వనీతలం మధుస్వరం వసంత